బ్యాక్ టు న్యూస్. విజయవాడ పున్నమి ఘాట్లో నౌకాదళ విన్యాసాలు అలరించాయి. స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాల విన్యాసాలు అబ్బురుపరిచాయి. నేవీ షోను చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. మెరైన్ కమాండర్లు చేస్తున్న ఫీట్లు వావ్ అనిపించాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా నేవీ షోకు హాజరయ్యారు. Fighters of the Indian Naval Air Station 551, known as the Phantoms, scorching through the sky with close to 1,000 kilometers per hour at 500 feet from the ground in a two-aircraft close formation. Ladies and gentlemen, as you can see towards the left side of the dais, passing is the Sea King Farouk Charlie behind the Chetak. Due to this tremendous effort, we have the Honorable Chief Minister himself, we have Commander Shashank Jha and Commander Nihal Sabnis. వేదిక కుడివైపు నుండి తిరిగి ప్రకాశం బ్యారేజ్ వైపు నీటి ఉపరితలం కొనభాగాల్లో గ్లైడింగ్ చేస్తూ తిరిగి వేదిక వైపు వస్తున్న కమాండర్ కార్తికేయన్ మీరు చూడబోతున్నారు. You can see Commander Karthikeyan. నేవీ షోకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు కాసేపు నౌకలో విహరించారు. నేవీ సిబ్బందితో కలిసి నదిని చుట్టి వచ్చారు చంద్రబాబు. నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలను కొనియాడారు. And the Flag Officer Commanding in Chief, Eastern Naval Command, embarking the boat for the Parade of Sails. The Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu, embarked onto the boat, waving to the crowds. Ladies and gentlemen, we have the Chief Minister's boat now proceeding for the Parade of Sails, being escorted by the two water scooters in front, having the national flag flown behind them. 15వ శతాబ్దం నుండి యుద్ధ నౌకలను ప్రత్యేకంగా సమీక్షించడం ఆ దేశపు ప్రతినిధికి ఒక సంప్రదాయం. కర్నూలు జిల్లాలో సంక్షేమ పథకాల పంపిణీ వినూత్న పద్ధతిలో సాగింది. నంద్యాల ఎమ్మెల్యే అయిన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సరికొత్త విధానంలో ఈ ప్రక్రియ చేపట్టారు. తమ నియోజకవర్గాలకు చెందిన రేషన్, పింఛన్ లబ్ధిదారుల్ని నంద్యాల మార్కెట్ యార్డుకు తరలించి అందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. అదే చోట భోజనంతో పాటు పింఛన్ మంజూరు పత్రం, రేషన్ కార్డులు అందజేశారు నాగిరెడ్డి, అఖిలప్రియ. మరోవైపు ఇదే స్ఫూర్తితో సాక్షాత్తు డిప్యూటీ సీఎం కేఈ కూడా ఈ తరహాలోనే మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. శ్రీకాళహస్తి రాజగోపురం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. యాగశాలలో మంటలు చెలరేగాయి. రాజగోపురం ప్రారంభోత్సవానికి ముందు నవయుగ కంపెనీ 10 రోజుల పాటు యాగం చేసింది. రాజగోపురం ముందు ఎకరా స్థలంలో యాగశాల ఏర్పాటు చేశారు. ఇవాళ యాగం చివరి రోజు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పేశారు. రాజగోపురం కిందే మంటలు రావడంతో గోపురం పొగచూరిపోయింది. యాగం పూర్తయిన సందర్భంగా యాగశాలను నిర్వాహకులే అంటించారా లేదంటే ప్రమాదం జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది. మూడేళ్ల కిందట బెంగళూరులోని ఓ ఏటీఎంలో మహిళపై కత్తితో దాడి చేసిన కిరాతకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు మధుకర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియా ముందు ప్రవేశపెట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లి 2 టౌన్ పోలీసుల అదుపులో మధుకర్ రెడ్డి ఉన్నాడు. ఓ హత్య కేసులో కడప జైలుకెళ్లిన మధుకర్ రెడ్డి అక్కడి నుంచి 3 ఏళ్ల క్రితం తప్పించుకున్నాక బెంగళూరులో నేరానికి పాల్పడ్డాడు. వారం క్రితం మదనపల్లి పోలీసులకు చిక్కాడు. 2013లో నవంబర్ 19న ఉదయం 7 గంటల 10 నిమిషాలకు ఏటీఎంలోకి చొరబడ్డ నిందితుడు మహిళపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు నెల రోజులు ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకుంది. హైదరాబాద్ లో జనరేటర్ బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 3 సభ్యులు ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 92 బ్యాటరీలను రికవరీ చేశారు. ఈ దొంగల ముఠాపై ఇప్పటివరకు 18 కేసులు నమోదయ్యాయన్నారు పోలీసు ఉన్నతాధికారులు. దర్యాప్తులో 33 చోరీలు వెలుగులోకి వచ్చాయన్నారు. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం సమీపంలో ఓ బిషప్ ఇంటి వద్ద యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బిషప్ ఇంటి గేటు ముందు ఇవాళ ఉదయం యువకుడి మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీంతో రంగంలోకి దిగారు. మృతదేహం వద్ద 2 పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా కదిరిలో ఓ కసాయి కొడుకు నిర్వాకం కలకలం రేపింది. రాయచోటిలో నివాసం ఉంటున్న యూసుఫ్ అనే 70 ఏళ్ల వ్యక్తిని కొడుకు రఫీక్ ఆస్తి కోసం చిత్రహింసలు పెడుతున్నాడు. 3 కూతుళ్లను కొడుకును కష్టపడి చదివించి పెళ్లిళ్లు కూడా చేసిన తండ్రి యూసుఫ్ పట్ల రఫీక్ అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. ఆస్తి తనపరం చేయాలంటూ గృహ నిర్బంధం చేసి వేధిస్తున్నాడని వాపోయాడు తండ్రి యూసుఫ్. తన నటన, ముఖ కవళికలతో, హావభావాలతో కోట్ల మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి. సావిత్రి సాహితీ సాంస్కృతిక కళాపీఠం ఆధ్వర్యాన బెజవాడ ఫిల్మ్ ఛాంబర్లో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సావిత్రి నటించిన సినిమాల్లోని అరుదైన చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. సుమారు 300కు పైగా ఫోటోలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 6న చిన్నమ్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ శశికళ సీఎం కావాలని ఓ నిర్ణయం తీసుకోనున్నారు. సీఎంగా చిన్నమ్మకు బాధ్యతలు అప్పగిస్తున్నామని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు ఏ పదవి ఇస్తారు, ఆయన రాజీనామా చేయడానికి అంగీకరిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సింది. జయలలిత తరహాలోనే శశికళ కూడా జ్యోతిష్యుల సలహాలు, సూచనలు తీసుకుని ముహూర్తం నిర్ణయించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. బారాముల్లాలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో అప్రమత్తమైన జవాన్లు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 2 ఉగ్రవాదులను హతమార్చారు. చిన్న మరి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.